హలో హాయ్ ఈరోజు మనము కాకరకాయ పులుసు చేయబోతున్నాము. ముందుగా కాకరకాయను కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన కొంచెమే చేయాలి, డీప్ ఫ్రై వద్దండి. కొంచెం ఫ్రై అయినాక ప్లేట్లోని తీసేయాలి. అల్లము తెల్లుల్లిపాయ దంచాలి. దాని తర్వాత పోపు సరుకులు, గ్రీన్ చిల్లీ, ఉల్లిగడ్డ ఫ్రై చేయాలి. దాంట్లో తెల్లుల్లిపాయలు కొన్ని పెద్ద పెద్ద గడ్డల టైప్ వేయాలి, దంచొద్దండి. దాని తర్వాత దంచిపెట్టిన పేస్ట్ ఉంది కదా, అది ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అది వేసేయాలి. తాలింపు బాగానే కలపాలి, కలుపుతూ ఉండాలి, అంటే వస్తుంది. బాగానే కలపాలండి. కలిపిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు బాగానే మిక్స్ చేసి కలిపియాలి. టమాటాలు మగ్గిన వరకు కలుపుతూనే ఉండాలి. దాంట్లో కొంచెం వేగంగా కావాలంటే టమాటాలు మగ్గిన వరకు ప్లేట్లు మూత పెట్టేయాలి. ప్లేట్ మూత పెట్టామండి, తీసి మళ్ళీ కలపాలి. కొంచెం వేగాయి కదా, కొంచెము కలుపుతూ ఉండాలి. బాగా వేగిన వరకు కలుపుతుండాలి. సాల్ట్ వేయాలి, టేస్ట్కి సరిపట్ట సాల్ట్ వేయాలి. మీరు ఎంత తింటారో అందుకు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మళ్ళీ వచ్చి కారం కొంచెం వేయాలి, రెడ్ చిల్లీ పౌడర్ వేయాలండి. దాని తర్వాత పసుపు గుండ వేయాలి. బాగానే కలపాలండి, కలుపుతూనే ఉండాలి. 4 అంటేస్తుందండి. దాంట్లో పులుపు కావాలనేసి చింతపండు కొంచెం నానబెట్టి ఉంచాలి. ఇది బాగా మిక్స్ అయిన వరకు కలుపుతూనే ఉండాలి, నొల అంటుతుందండి. కాకరకాయలు వేసేయాలి. ఫ్రై చేసి ఉంచినాం కదా, కాకరకాయలు వేసేయాలి. వేసి బాగానే కలపాలి, మిక్స్ అయిన వరకు కలుపుతూనే ఉండాలి. చింతపండు నానబెట్టినాం కదండి, అది కొంచెం వాటర్ వేసినాం కదా, దానికి కొంచెం ఇచ్చేయాలి, పిసికేవాలి. వాటర్ వచ్చిన వరకు, పొల్ల వాటర్ వచ్చిన వరకు ఆ వాటర్ వేసేయాలి. కొంచెం కొంచెంగా వేసేయాలి. నా వీడియో ఎక్కడ స్లిప్ అయిందండి, వేస్తూనే ఉండాలి. దాని తర్వాత కొంచెం ఉడకపెట్టాలి. బాగా ఉడుకుతుంది కర్రీ, కాకరకాయలు బాగా ఉడుకుతుంది. కొంచెం తగ్గట్టు సబ్జీ మసాలా, మీట్ మసాలా, ఏదైనా గరం మసాలా కొంచెం వేయాలండి, కొంచెం టేస్ట్ వస్తుంది కదా. ఉడుకుతుంది. వచ్చేసి అయిపోవచ్చండి ఇప్పుడు కర్రీ. అయిపోయిందండి. ఇప్పుడు మన కాకరకాయ కర్రీ అయిపోయింది. కాకరకాయ రెడీ. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.